గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనూష. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ లక్ష్యంతో ముందుకెళ్తున్న భారత్కు ఇది వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ముందడుగు. ప్రతి సమస్యకు సుంకాలు, వాణిజ్య ఒత్తిళ్లనే పరిష్కారంగా చూపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్య నమూనా ఒక కనువిప్పు అవుతుందా? ఇదే మన డిబేట్ అంశం. ఈరోజు ఈ డిబేట్లో మనకు విశ్లేషణలు అందించడానికి ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారు ఉన్నారు. అలాగే ఏఐఎంఏ ఫౌండర్ అండ్ సిఇఓ ఆస్ట్రేలియా నుండి ప్రభాకర్ అగ్రజ గారు ఉన్నారు. ఈరోజు మనకి ప్రభాకర్ అగ్రజ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన కమ్యూనిటీ లీడర్గా ప్రముఖులు ఆస్ట్రేలియాలో. ప్రభాకర్ గారు అండ్ తులసిరెడ్డి గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రభాకర్ గారు, మీరు చెప్పండి సార్ ముందల. అంటే ఏదైతే ఈ అణు ఒప్పందం ఆస్ట్రేలియా మధ్య, ఇండియా మధ్య మన పిఎం నరేంద్ర మోడీ గారి వల్లే జరిగిందంటారా? ఈ పరిస్థితుల్లో మోడీ గారు కాకుండా ఇంకెవరైనా ఉంటే నిజంగా ఇది సాధ్యమయ్యేదేనా? మీరేమనుకుంటున్నారు? అక్కడ ఇండియన్స్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాలుగా ఏదైతే అనుకున్నారో అది సాధించడానికి కారణం మాత్రం మోదీ గారి గొప్పతనం అని చెప్పచ్చమ్మా. అలాగే ఇది కేవలం ఒక అణువు ఒప్పందం కింద చూడకుండా ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో ఉన్న రిలేషన్షిప్ అనుకోవచ్చు. అంటే ఒక మైగ్రేషన్ వైపు, ఒక ఎడ్యుకేషన్ వైపు వాళ్ళు ఇంకా నిన్న మాట్లాడినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. దాదాపు 30,000 మంది అటెండ్ అయ్యారు అక్కడ. ఈ మా మోదీ గారి కాన్ఫరెన్స్ కి. లెట్స్ మీట్ మోదీ అనే ఒక నినాదము, అలాగే అందరూ వెల్కమ్ టు మోదీ 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 అని చెప్పి అందరూ దాని మీద ఎంకరేజ్ చేసి బాగా మోటివేట్ అయ్యారు అందరూ కూడా. అలాగే ఎనర్జీ ఈజ్ వన్ థింగ్. అలాగే డిఫెన్స్, టెక్నాలజీ గురించి కూడా మోదీ గారు చెప్పడం జరిగింది. అంటే టెక్నాలజీతో మనం ఏమేమి చేయొచ్చు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీ యాజ్ ఎ క్లౌడ్ టెక్నాలజీ యూజ్ చేసి మనకి ఓవర్సీస్ ఉన్న అసెట్స్ ని మనం ఎలా భద్రపరచుకోవచ్చు, ప్రవాస భారతీయులుగా మీరు ఎక్కడెక్కడో సెటిల్ అయినా కూడా మీ అసెట్స్ ఎలా జాగ్రత్త పరచుకోవచ్చు అనే దాని మీద కొంచెం మాట్లాడడం జరిగింది. అలాగే ట్రేడ్స్, ఆస్ట్రేలియాకి ఇండియాకి ఉన్న ఒప్పందాలు, ట్రేడ్ మిషన్స్ అవి ఎలా జరగబోతున్నాయి. అలాగే ఫిలిమ్స్ గురించి కూడా మాట్లాడారు. ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ఫెస్టివల్ జరుగుతోంది. అవును ప్రభాకర్ గారు, అయితే ఫ్రీ ట్రేడింగ్ ఒప్పందం ఏదైతే ఆస్ట్రేలియాకి ఇండియాకి మధ్య రీసెంట్ గా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. దానివల్లే ఈ రోజు అణు ఒప్పందం అడుగులు కూడా ముందుకెళ్ళాయి అనుకోవచ్చా మనం? ఇజ్ ఇట్ ఎ రీజన్ ఆర్ ఇండియా ఏమైనా కోల్పోతోందా ఈ అణు ఒప్పందం? అంటే ఆల్వేస్ ఏదైనా దేశాల మధ్య ఒప్పందం జరిగింది అంటే డెఫినెట్లీ దేర్ విల్ బి ఏ హిడెన్ ఓర్ ఓపెన్ కండిషన్స్. అంటే ఏదైనా కండిషన్స్ ఉన్నాయి అనుకోవచ్చా మనం? లేదమ్మా, అంటే ఐ డోంట్ థింక్ సో. హిడెన్ ఎజెండా ఏం లేదు. బేసికలీ కంట్రీ ఎకానమీ బిల్డ్ చేయాలి అంటే కనుక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండాలి. అలాగే ఎక్స్పోర్ట్ డీల్ బిట్వీన్ ద టూ కంట్రీస్, ఆస్ట్రేలియాకి ఇండియాకి ఎక్స్పోర్ట్ డీల్ అనేది $multi-billion లో కనుక జరిగితే, అలా జరగాలంటే యురేనియం మాధ్యమంగా తీసుకుని అణు ఒప్పందం కింద తీసుకున్నారు తప్ప ఇంకోటి ఏదో బాంబులు తయారు చేయాలనో లేకపోతే ఇంకోటి ఏదో కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ యురేనియం రిసోర్సెస్ టు మేక్ ఇట్ మోర్ రిలయబుల్ సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ. ఇట్స్ ఫర్ ద సివిల్ పర్పస్ ఓన్లీ. అలా తీసుకోవాలి. అలాగే ఇంతకుముందు జరిగిన ట్రేడ్ మిషన్స్ లో కూడా భారతదేశానికి చాలా ఆస్ట్రేలియా చాలా హెల్ప్ చేసింది. అంటే ఒక రకంగా అంటే 100 గిగావాట్స్ న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఒక మిషన్ ఆఫ్ 2047. అది మనందరం విన్నాము, చూసాము, అదంతా ఓకే. దానికి అడ్మినిస్ట్రేషన్ ఎంత ఏర్పాటు చేసుకోవాలో, అలాగే బిట్వీన్ ద కంట్రీస్ ఎంత కోఆపరేషన్ ఉండాలో, పవర్ కెపాసిటీ ఎలా ఉండాలో, ఇవన్నీ గవర్నమెంట్ వారు చూసుకునే విషయాలు. ఇవి పక్కకు వస్తే కనుక పార్ట్నర్షిప్ లో డెఫినెట్ గా టెక్నాలజీ వైపు ఎక్కువ చూస్తున్నారు. మైగ్రేషన్, ఎడ్యుకేషన్ ని వెల్కమ్ చేస్తున్నారు. ఇంతకాలం ఆస్ట్రేలియాకి ఎక్కువగా అంటే ఎడ్యుకేషన్ వైపు మొగ్గు చూపలేదు.
అమెరికా మిగతా వివిధ రకాల దేశాలకు వెళ్ళారు కానీ బట్ ఈసారి ఇంకా పోను ఆస్ట్రేలియా విల్ బి ద నంబర్ 1 కంట్రీ ఫర్ మైగ్రేషన్ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే నిన్న జరిగిన మోదీ గారు చెప్పిన సంభాషణని బట్టి చూస్తే అలా అనిపించింది నాకు, మై ఒపీనియన్.